హాయ్ గైస్, జుమరాద్ బజార్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే మధ్యలో గోకుల్ చాట్ కనపడింది. ఆకలేస్తుంది, పైగా ఒక వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అని గోకుల్ చాట్ వైపు బయలుదేరాను. గోకుల్ చాట్ అంటేనే ఎంత పాపులరో, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంత భయంకరమైన ఇన్సిడెంట్ 2007 ఆగస్ట్ 25న. లక్కీగా ఆ రోజు నేను అప్పుడే గోకుల్ చాట్లో అక్కడ తినేసి మళ్ళీ లుంబిని పార్క్ వెళ్దాం అనుకొని ఎందుకు లబ్బా ఇంత రష్లో అవసరం అని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కో 40 మినిట్స్కో గోకుల్ చాట్లో బ్లాస్టింగ్, అలాగే లుంబిని పార్క్లో కూడా సైమల్టేనియస్గా జరిగిందని చెప్పారు. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే దాదాపు 42 మంది చనిపోయారు. ఇక ఆ రోజు తర్వాత నేను ఇంతవరకు గోకుల్ చాట్ వైపు వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజే ఇక్కడికి రావటం. పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు, మధ్యాహ్నం టైం కదా. బైక్ పార్కింగ్ కూడా ఈ గోకుల్ చాట్ ముందలే పార్క్ చేశాను. లోపలికి వెళ్ళాను, చూశాను. ఇంకా రెగ్యులర్గా సమోసా కట్లెటే తీసుకుంటాం కాబట్టి అదే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, 100 రూపాయలు దాటితేనే స్కాన్ చేసుకోవాలంట. ఆ లోపు అయితే కుదరదు. ఒక చాట్ 60 రూపీస్ కాబట్టి మనం స్కాన్ చేయలేము. నేను 2 తీసుకున్నాను, ఒకటి పార్సిల్, ఒకటి తినడానికి. ఒకసారి ఈ గోకుల్ చాట్ తిన్నామంటే తర్వాత మనం ఎప్పుడైనా కానీ వీడియో కానీ ఇలా ఫొటోస్ కానీ చూస్తే ఖచ్చితంగా మనకు నోరూరిపోతుంది. ఎందుకంటే ఈ చాట్ పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తినటం మొదలుపెట్టామంటే ఇంకా ఆపలేము. ఎవరైనా మాట్లాడుతున్నా కానీ ఊరక వింటాం కానీ వినం, మనం తినే పనిలోనే ఉంటాం. ఎక్సలెంట్గా ఉంది చాటు. ఆ స్మెల్ చూస్తే అర్థమైపోద్ది మనకి, ఏమి తగ్గల. మనం ఇంతకుముందు ఎలా తిన్నామో అదే ఫ్లేవరు అలాగే ఉంది. ఈ మధ్య వీడియోస్ మనం చూస్తాం కదా, రోడ్ సైడ్ చాట్ తయారు చేసేవాళ్ళు, ఆ నీళ్లు కలిపే విధానం, ఆ చేతులు ఎక్కడెక్కడ పెట్టుకొని ముక్కుల్లో మూతుల్లో హ్యాండ్స్ పెట్టుకొని ఆ చాట్ చేయటం అన్నీ చూసిన తర్వాత అసలు చాట్ అంటేనే ఒక విరక్తి వచ్చేసింది. ఎక్కడ కూడా తినబుద్ధి కావట్లేదు, తినట్లేదు కూడా. సరే ఇవాళ ఇటు వచ్చాను. ఇక్కడైతే బాగానే చాలా నీట్గా చేస్తారు. పైగా చాలా పాపులర్. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ చిన్న పని మీద కోటి వచ్చినా, ఈ కెమెరాస్ గురించి కానీ ఏదన్నా బుక్స్ కొనాలని వచ్చినా కానీ ఖచ్చితంగా చాట్ తినే వెళ్ళేవాళ్ళం. 2007 తర్వాత మాత్రం మానేసాం. అసలు ఇటు రావటం బంద్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు వచ్చాను. నేను మామూలుగా గోకుల్ చాట్ గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో షూట్ చేద్దాం అనుకో, అంటే లోపలికి వెళ్ళి ఎలా తయారు చేస్తాను చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో పేలుళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళు భయపడుతున్నారు. సరే ఇంకోసారి ఇప్పుడు చేసుకుందాం అనుకున్నట్టుగా అంతటితో వదిలేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.